హలో అండి, మార్కెట్కి వెళ్ళి మా వారు కూరగాయలు తెచ్చారు. కూరగాయలన్నీ అయిపోయినాయండి. మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. కొంచెంసేపు నిద్రపోయి లేగేసి ఇప్పుడు వెళ్ళి కూరగాయలు తెచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూరగాయలన్నీ చదురుకుందామండి. మార్కెట్కి వెళ్ళి వచ్చాక ఈ కూరగాయలు తీసుకొస్తే చదురుకోవాలంటే ఒక పెద్ద పని అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్ కవర్స్ ఉంటాయి అండి, వాటిలో పెట్టుకోవచ్చు. నేను మామూలు కవర్లోనే బాగుంటాయండి. ఫ్రిడ్జ్ కవర్లు అయితే జల్లెల్ లాంటివి వస్తున్నాయి కదా, అవి అంతగా కూరగాయలు అసలు ఉండట్లేదండి. మా ఊర్లో ఉల్లిపాయలు 100 రూపాయలకి 3 కేజీలు ఇస్తున్నారంటండి. మీ ఊర్లో ఎంతకి ఇస్తున్నారో కామెంట్ చేయండి. 3 కేజీలన్నర వచ్చేసి 100 రూపాయలు అంట మా ఊర్లో. ఉల్లిపాయలన్నీ చదువుకుంటున్నామండి. ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా చేయాలండి. కూర మంచిగా లేదని మా చిన్నమ్మాయి అయితే అన్నం తినకుండా వెళ్ళిందండి స్కూల్కి. అందుకే ఇప్పుడు కూరగాయలు తెప్పించా. ఇప్పుడు ఆమె వచ్చేలోపు ఏదైనా మంచి కర్రీ చేసి పెట్టాలి మా అమ్మాయికి. బెండకాయలు బయట పెట్టుకుంటే బాగుంటాయండి ఫ్రిడ్జ్లో కంటే. అంటే వాడిపోతాయి కదా, బాగా ఫ్రై అవుతాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెండకాయలు వాడిపోవు కదా, నీరుగానే ఉంటాయి కదా, కర్రీకి జిగురు వస్తుందండి. బాగా ఫ్రై తినే వాళ్ళైతే కొంచెం బయట పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం జిడ్డుగా కావాలి, జిగురుగా కూర కర్రీ కావాలి అనుకున్న వాళ్ళు అయితే పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులు పాడవ్వకుండా ఉంటాయని పెట్టుకోవడమే, కానీ కొన్ని కర్రీస్ పెట్టకూడదండి, కొన్ని కూరగాయలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో, కొన్ని పెట్టుకోవచ్చు. కాకరకాయలండి చిన్న సైజు తెమ్మన్నా మా వారిని. ఇలా ఉన్నాయనుకుంటా మార్కెట్లో. ఎంతైనా కూరగాయలకి పొద్దున పూట వెళ్ళాలండి, ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. సాయంత్రం పూట వెళ్తే మటుకి కొంచెం ఫ్రెష్గా ఉండవు అన్నమాట కూరగాయలు. కాకరకాయలన్నీ ఇప్పుడు ఒక కవర్లో వేసుకున్నాం. కాకరకాయలతో నాకు చాలా రకాల వెరైటీస్ వచ్చండి. అన్నీ ఒక్కొక్కటి చేసి పెడతా ఉంటాను. ఆ వీడియోస్ చూస్తూ ఉండండి. నేను మంచిగా చేస్తాను కాకరకాయతో, చేదు లేకుండా చేస్తాను కర్రీ కూడా. నేను కాకరకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా వెరైటీస్ వచ్చు కాకరకాయతో, మీకు చేసి చూపిస్తాను. కొంతమంది చేదు ఉందని బెల్లం వేసుకుంటారు కదండి, తీపి వేసుకుంటే చేదు చచ్చిపోయిద్దని. నేను అసలు చేదు అనేది లేకుండానే చేస్తానండి. బెల్లం గిల్లం ఏమీ లేకుండానే నేను చేదు లేకుండా చేస్తాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకే తెలిసిద్ది ఎలా చేశాను అనేది. బీరకాయలు కూడా కవర్లో వేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మా వారికి డ్యూటీకి బీరకాయ కర్రీ చేయాలంట. బీరకాయ కర్రీ చేస్తాను. నాకు వంకాయతో కూడా చాలా వెరైటీ కర్రీస్ వచ్చండి. వంకాయ పచ్చడి చేస్తాను, వంకాయ పచ్చని పప్పు, వంకాయ పెసరపప్పు, వంకాయ ఎండి చేపల కర్రీలు అన్నీ చాలా టేస్ట్గా చేస్తానండి. వంకాయతో చాలా రకాలు, చాలా వెరైటీస్ వచ్చు నాకు. ఉట్టిగా ఇలా వంకాయ ఫ్రై చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నగా ఉన్నాయి కదా, ఓన్లీ కొంచెం ఘాటు పెట్టి వేయించుకుంటే ఉప్పు కారం వేసి ఎల్లిపాయ కారం వేసి తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. టమాటాలు కూడా ఒక కవర్లో వేసుకున్నామండి, బాగా పండుగా వచ్చినాయి. టమాటాలు ఉండాలండి, ఏ కూరలో అయినా టమాటాలే మెయిన్. టమాటాలు ఏంది ఏది అవ్వదు, ఏ కర్రీలో కూడా అవ్వదు. పచ్చిమిరపకాయలు ఏరుకుందామండి. ఇప్పుడు కూరగాయలు తెచ్చాక అన్నీ కలిసి ఉంటాయి కదా, అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా. పచ్చిమిరపకాయలు ఇలా తొడియాలు తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఈ తొడియాలు ఉండటం వల్ల ఏమైందంటే పచ్చిమిరపకాయలు అన్నీ పాడైపోతూ ఉంటాయండి. తొడియాలు తీసేసి ఫ్రెష్గా కవర్లో వేసి పెడితే ఎలా పెట్టి అలాగే ఉంటాయండి. తొడియాలు ఉండడం వల్ల ఈ తొడియాలు పాడైతూ ఉంటాయి కదా, ఈ పాడైందంతా పచ్చిమిరపకాయ కంటే పచ్చిమిరపకాయలు కూడా పాడైపోతూ ఉంటాయండి. ఇప్పుడు ఇదే ఉంది కదా, ఇదే చూసారుగా, ఈ పచ్చిమిరపకాయ ఇలా పాడైంది కదా, మనం ఇలాగే ఇంకా ఏముందిలే అని అన్ని పచ్చిమిరపకాయలతో కలిపి పెట్టేస్తాం కదా, అప్పుడు ఇదంతా వచ్చేసి వేరే పచ్చిమిరపకాయ కంటే పచ్చిమిరపకాయలు పాడబోయే అవకాశం ఉందండి. అందుకని అప్పుడు ఈ తొడియం అనేది లేకుండా పచ్చిమిరపకాయలు పెట్టుకుంటే చాలా వాటికి పాడవకుండా ఉంటాయి. చూసారా ఈ పచ్చిమిరపకాయ కూడా ఎలా పాడైపోతుందో. అందుకే తొడియాలన్నీ తీసేసుకోవాలండి.
పచ్చిమిరపకాయలు అన్నీ తొడియాలు తీసేసుకున్నామండి ఇలాగా. ఇప్పుడు తొడియాలు తీసేసుకొని కవర్లో పెట్టుకో. పచ్చిమిరపకాయలే ఉన్నాయండి కూరగాయల్లో మొత్తం. ఈ పచ్చిమిరపకాయలే ఉంటాయి 1 కేజీ దాకా. కూరగాయలన్నీ ఏమున్నాయండి, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు. అందరి ఇళ్ళలో లాగే మా ఇంట్లో రొటీన్గా తినే కర్రీస్ ఇవే. ఈ పిల్లలు, మా పిల్లలు, నేనైతే అన్నీ తింటానండి. మా పిల్లలు అయితే ఏమీ తినరు. నేనైతే అన్నీ తింటా, నేను అన్నీ వండుకుంటాను. నేను అన్నీ ఇష్టంగానే తింటాను. నేను ఎండి చేపలు తింటా, ఎండి రొయ్యలు తింటా. ఎండి చేపలు, ఎండి రొయ్యలు కానీ, పచ్చి చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, రొయ్యలు, పచ్చి రొయ్యలు అలాంటివన్నీ తింటానండి. మా ఇంట్లో ఏమీ తినరు. ఎప్పుడు తింటే ఎప్పుడైనా చికెన్ తింటారు. చికెనే. నాకైతే అన్నీ ఇష్టమే. ఇంకా నా కోసం సపరేట్గా తెస్తారు మా వారు ఎప్పుడైనా. అప్పుడు వండుకోవడమే మనం. చూసారా, దొండకాయలు కవర్లో వేసుకున్నా. ఇలా కవర్లో వేసి పెట్టుకుంటే 1 వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పాడవ్వకుండా ఉంటాయండి. బంగాళదుంపలు కూడా బయటే పెట్టుకోవాలండి బెండకాయలాగే. ఎందుకంటే వీటికి నీరు ఉంటుంది కదా ఆల్రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం నీరు వస్తుంది, ఫ్రై అనేది బాగా అవ్వదు. అందులో మళ్ళీ కొన్ని రోజులు ఎక్కువ ఉంచితే ఫ్రిడ్జ్లో మొలకలు కూడా వస్తాయండి. అంటే అన్ని రోజులు మనం ఉంచమనుకోండి, ఒకవేళ మర్చిపోయినా ఏ కూరగాయలు కింద పడిపోయి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టేసుకొని ఏం కూరగాయలు లేవు అనుకుంటాం మనం. నేనే ఉన్నాను. ఒకదాని కింద ఒకటి ఉంటుంది కదా ట్రైల్లో, అప్పుడు ఏమైద్ది, ఏం కూరగాయలు లేవు అనుకుంటాం. కానీ తర్వాత ఓపెన్ చేసి చూస్తుంటే అయ్యయ్యో ఈ కూరగాయ పాడైపోయిందే అని చాలా బాధపడుతూ ఉంటానండి. అప్పుడు మా వారు అంటారు, నీ కూరగాయలు తీసుకురావడం వేస్ట్, ఏదైనా పాడు చేసి పాడేస్తావని తిడతా ఉంటారండి. అలాగా బయట పెట్టుకుంటే వీటికి బాగా ఫ్రై అనేది కానీ కర్రీ కూడా బాగుంటుంది. నీరు ఉంటుంది కదా వీటికి, అందుకని. చూసారండి, ఇందాక సంచిలో నుంచి కింద వేయగానే చాలా కూరగాయలాగా కనబడ్డాయి. చదువుకుంటే చూసారా, ఇవి కాకరకాయలు, బంగాళదుంపలు, బెండకాయలు, ఈ దొండకాయలు, ఈ అన్నీ కలిపి కూరగాయలండి. చూసారా, ఇవి బీరకాయలు. పచ్చిమిరపకాయలు కవర్లో వేసుకుంటానండి. కవర్ కనబడలేదు, అందుకని కవర్ ఎతికి వేసుకుంటానమాట. కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పడేస్తే ఇంక ఇలాగా ఎన్ని రోజులైనా ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను బాగా సపోర్ట్ చేయండి. నా ఫుల్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నేను లైవ్గా మాట్లాడుతున్నాను కదా, కొత్త కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి.